హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిహెచ్ఎస్ గేమింగ్. గాయస్ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నారు. గాయస్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చి ఏంటంటే, నేను గిల్లో కొత్తగా వచ్చిన ప్లేయర్స్ కలిపి ప్రాంక్ అయితే చేసామన్నమాట. ఇలాంటి ప్రాంక్ అయితే సిఎస్లో ఆఫ్లైన్ ప్రాంక్ అయితే చేసాం. వీడియో అంటే సూపర్ వచ్చింది. వీడియోని మట్టుకు ఎవరు స్కిప్ చేయమాకండి. లాస్ట్లో మధ్యలోనే చాలా వరకు కొంచెం ట్విస్ట్ అయితే ఉంటుంది అనమాట. ట్విస్ట్ చేస్తే మీకు మైండ్ అయితే బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. అలాగే లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. మామ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ. మామ ఇక్కడైతే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చూద్దాం ఫస్ట్ రౌండ్ వాళ్ళు ఏం చేస్తారు అనేది. అంటే కొంతమంది ప్లేయర్స్ అయితే కొట్టేసింది కాక అమౌంట్లు వేస్తారనమాట. అలా ఇలా ఏమన్నా చేస్తారేమో చూద్దాం ఆగండి. ఫస్ట్ ఒకళ్ళు అయితే డౌన్ అయ్యారు. మెల్లమెల్లగా పక్కన నన్ను కొట్టుకున్న అవసరం ఫైనల్ గా రౌండ్ అయితే వాళ్ళు కొట్టేసేసారు అనమాట. ఇంకొక 2 రౌండ్స్ మనం అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కనుక మనం అయితే మన గేమ్ ప్లే పవర్ ఏంటో మనం అయితే చూపించ సమయం అయితే వచ్చేసింది అనమాట. రౌండ్ 2 రారా బాబు త్వరగా. అలాగే సెకండ్ రౌండ్ అయితే కూడా కొట్టేశారు మామ. అలాగే ఏంటంటే ఇప్పుడు మనకైతే ఫ్రీ ఫైర్ అప్డేట్ ఇస్తాం అయితే జరిగిందనమాట. అప్డేట్ ఎట్లా ఉంది కామెంట్ చేయండి. అలాగే ఫ్రీ ఫైర్లో కొత్త బండ్లు అయితే ఇచ్చాడు మన ఫ్రీ ఫైర్ మామ. మన దగ్గర డైమండ్లు దొరుకుతాయి అనమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ మనలాంటి వాళ్ళు అయితే స్పిన్ చేయలేము మామ. నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తా, స్పిన్ చేస్తాకి చూసి వీడియో పెడతా. థర్డ్ రౌండ్ అనమాట, చూద్దాం. ఈ టీమప్ చేస్తున్నాము అయినా పర్లేదు. టీమప్ చేస్తున్నాం, కంటెంట్ అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇంతసేపు వచ్చేసి ఓకే మామ 3 రౌండ్స్ అయితే వాళ్ళు కొట్టేసారు. ఇక్కడ నుండి అయితే మనం కొట్టాల్సిన రౌండ్. ఇంకా పెద్ద టెస్ట్ ఏంటంటే వాళ్ళు ఒక్క రౌండ్ కొట్టిన మ్యాచ్ అయిపోద్ది అనమాట. మేము చాలా జాగ్రత్తగా ఆడాలి. చూద్దాం. నెక్స్ట్ MP40 తీసుకుందాం. MP40 ఈ మధ్యన MP40 రేంజ్ బాగా పెంచాడు మా. బాగా చాలా అంటే చాలా బాగా పడుతుంది. అక్కడైతే వస్తున్నాడు మా. అయితే లిఫ్ట్ అయితే ఇచ్చేసాం త్వరగా. వేరే వాడు కొడుతున్నాడు ఎందుకంటే అలా ఒక్క రౌండ్ కొట్టిన అయిపోద్ది. మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా రంట్రా, ఫాస్ట్గా రంట్రా. ఇంకోటి వచ్చి స్నార్టీ వచ్చింది, డౌన్ అయిపోయింది అనమాట. అట్లాగే ఒక్కడే లాంగ్లో ఉన్నాడు అనుకుంటా మా వాడు. వచ్చేసి గండ్లు మార్చుకునే లోపల కొట్టేసాడు మా. అలాగే మనం అయితే గిల్ ట్రయల్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఆఫ్లైన్ కూడా తీసుకుంటున్నాం. ఈ వీడియోని అయితే కామెంట్ చేయండి. అలాగే మీ కామెంట్ చేసి మీ గేమ్లో కామెడీ చూడడం మా. ESP వచ్చిన చేతిలోకి. ఇక్కడ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మీ ముగ్గురం అయిపోయాం అనమాట. ఒకళ్ళు అయితే ఆఫ్లైన్కి అయితే వెళ్ళిపోయాడు. వాడికి పవర్ పోయినట్టుంది. వాడు స్టార్టింగ్లో చెప్పాను అనమాట పవర్ పోయిద్దన్నా అని. ఇప్పుడు మేము ముగ్గురం కలిపి కొట్టాలన్నమాట. వాళ్ళు ఒక్క రౌండ్ కొట్టిన అయిపోతే మేము ఇంకా 3 రౌండ్లు కొట్టాలి. చూద్దాం. అయిపోయాడు మా వాడు. ఎట్లాగైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడాలి. మేము ముగ్గురం కలిసి ఆడుతున్నాం అనమాట. వీరిద్దరు కూడా గిల్లో ప్లేయర్సే మా. పెద్ద టాస్క్ ఏంటంటే నేను అయితే చెప్పబోతున్నాను అనమాట. గిల్లో ఇద్దరు ప్లేయర్స్ అయితే కొత్తగా వచ్చారు అనమాట. మొన్న లైవ్ పెట్టినటువంటి వాళ్ళిద్దరిని 1v2 కొట్టినట్టు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియోని కామెంట్ చేయండి. డెఫినెట్గా 100 రూపీస్ ఇద్దరులో 1v2 100% కూడా స్ప్రే అయినా పర్లేదు అనమాట.
down. 2 రౌండ్స్ అయితే మనం అయితే కొట్టడం అయితే జరిగిందనమాట. మా ఇక్కడ స్కోర్ వచ్చేసి ఆపోనెంట్స్ 3 మాది 2 అనమాట. ఇంకా 2 రౌండ్స్ కొట్టాలి. అలా ఒక్క రౌండ్ కొడితే అయిపోద్ది. మేము ఇంకా ఇద్దరమే ఉన్నాం, సారీ ముగ్గురు ఉన్నాం. ఒకడు అయితే ఆఫ్లైన్ అయితే పోయింది. ఇప్పుడు మా ఉన్నప్పుడు అంటే చూడండి మా ఆఫ్లైన్ అయితే పడిపోయాడు అనమాట. మేము ముగ్గురు ఉన్నాం. ఇంకా రీకాల్ అవుతుంది మా మధ్యలో ఈలోపు మా వాడు ఆడుతున్నాడు. నిజం చెప్పిన వాళ్ళు అంటే చాలా బాగా ఆడుతున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ అన్నమాట. చేస్తామా వాళ్ళతో కూడా కంటెంట్ వాళ్ళిద్దరు బ్రదర్స్. ఈత్ ఒక లైఫ్ 9th అన్నమాట. నాకైతే చిప్పులు ఎగిరిపోయినాయి మా వాడు. అంటే వాళ్ళు ఆ మాట చెప్పంగానే నన్ను ఫైనల్గా మనం అయితే 3 రౌండ్స్ అయితే కొడతాం అయితే జరిగింది. 3rd రౌండ్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే ఎంతవరకు కష్టపడి మొత్తం వేస్ట్ అయిపోద్ది అనమాట. చాలా సేఫ్గా ఆడాలి. ముగ్గురం కలిసిమెలిసి ఆడాలి. ఒక్కడు కాదు మనం ఇద్దరైతే చూద్దాం. వాడు ఆఫ్లైన్ అయిపోతే మాకు ఇబ్బంది ఉండదు మా, ఎందుకంటే ఆడో తెలియట్లేదు, ఆఫ్లైన్ కాదో తెలియట్లేదు మా. గబాన్ ఆన్లైన్ కూడా వెళ్ళిపోతుంది. మేము ఓకే ఆఫ్లైన్ నాకైతే అయిపోయాడు. మేము ముగ్గురం అయితే కలిసి ఆడుతున్నాం మా. ఇంతవరకు చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మా బిల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకుని కంటెంట్ వీడియోలు చేసి మీకు అయితే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకే ఒకడైతే Double takedown. ఓకే ఫైనల్లీ మనం అయితే కంటెంట్ అయితే కంప్లీట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 11 క్రికెట్ ఛానల్ కంటెంట్లో మళ్ళీ కలిసి ఓకే బాయ్.